చేవెళ్ల టీఆర్ఎస్ పార్లమెంట్ నియోజకవర్గ సన్నాహక సమావేశం జరుగుతోంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. దేశంలోని అన్ని వర్గాలు, అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని రాష్ట్రాల ప్రజల మనసు గెలుచుకున్న గౌరవనీయులు పెద్దలు శేర్లింగంపల్లి శాసనసభ్యులు అరికెపూడి గాంధీ గారు, అదే రకంగా గౌరవనీయులు మరి మనకు పక్క జిల్లా అన్నట్టు ఇప్పుడు కొడంగల్ అంటే కొద్దిగా పక్కకే ఉంటాడు కానీ మీ జిల్లా బిడ్డ కొడంగల్ అల్లుడు, ఈరోజు కొడంగల్ శాసనసభ్యుడు గౌరవనీయులు యువ నాయకుడు సోదరుడు పట్నం నరేందర్ రెడ్డి గారు, గౌరవనీయులు తమ్ముడు మన తెలంగాణ రాష్ట్ర సమితి యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మీ అందరి ఆశీర్వాదంతో స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఉంటూ ఈరోజు జిల్లా మొత్తం పర్యటిస్తున్న యువ నాయకుడు శంబీపూర్ రాజు గారు, గౌరవ శాసన మండలి సభ్యులు, గౌరవ ప్రభుత్వ విప్ గారు, శాసన మండలిలో మరి శాసన మండలి సభ్యులు ప్రభుత్వ విప్ డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు, గౌరవనీయులు తెలంగాణ మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ అధ్యక్షులు, ఈ జిల్లా వాస్తవ్యులు, మొదటి నుంచి కేసీఆర్ గారికి కుడిభుజంగా చేదోడు వాదోడుగా ఉన్న పెద్దలు పర్యాద కృష్ణమూర్తి గారు, ఇక మా కృష్ణనైతే ఇప్పుడు 33 జిల్లాల అందగాడు అనాలి. ఇక 33 జిల్లాల అందగాడు, 7-10 వయసులో కూడా ఆయనను మేము తట్టుకునే పరిస్థితి ఉండదు. అంతటి ఉత్సాహవంతుడు పెద్దలు గౌరవనీయులు తీగల కృష్ణారెడ్డి గారు, గౌరవ శాసన మండలి సభ్యులు పెద్దలు అన్న కర్నే ప్రభాకర్ గారు, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ అధ్యక్షులు గౌరవనీయులు మరి ఈ కార్యక్రమ ఏర్పాట్లో కూడా చాలా కీలకంగా వ్యవహరించిన మారెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, గౌరవనీయులు పెద్దలు మొదటి నుంచి పార్టీకి అండగా ఉంటూ మరి ఒక పారిశ్రామికవేత్తగా తెలంగాణ నుంచి ఎదిగిన యువ నాయకులు పెద్దలు డాక్టర్ రంజిత్ రెడ్డి గారు, గౌరవనీయులు నాగేందర్ గౌడ్ గారు, గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారు, కొత్త మనోహర్ రెడ్డి గారు, అనంత్ రెడ్డి గారు, ప్రభాకర్ రెడ్డి గారు, గౌరవనీయులు యువ నాయకులు ఆనంద్ మాట్లాడిన తర్వాత నేను ఆయనను అడుగుతున్నా, ఎప్పటి నుంచి నేర్చుకున్నావు స్పీచ్ ఇచ్చుడంటే, అన్న ఈరోజు తక్కువ టైం ఉండే లేకపోతే ఇరగదీస్తుంటే కానీ అని అన్నాడు. డాక్టర్ మెతుకు ఆనంద్ గారు వికారాబాద్ శాసనసభ్యులు, యువ నాయకులు మరి పెద్దలు మొన్న జరిగిన ఎన్నికల్లో వికారాబాద్లో పార్టీ తరఫున సమన్వయం చేసి ఆనంద్ గారి గెలుపులో కీలక పాత్ర పోషించిన గౌరవ పెద్దలు గ్యాదరి బాలమల్లు గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారు, ప్రస్తుతం చేవెళ్ల పార్లమెంట్ ఇన్ఛార్జ్గా ఉన్న గట్టు రామచంద్రరావు గారు, ముఖిత్ చందా గారు, అబ్దుల్ ముఖిత్ చందా గారు, స్వప్న గారు, వేదిక పైన ఆసీనులైన గౌరవ కార్పొరేటర్లకు, గౌరవ సీనియర్ రాష్ట్ర పార్టీ బాధ్యులకు, జిల్లా పార్టీ బాధ్యులకు, మార్కెట్ కమిటీల చైర్మన్లకు, గ్రంథాలయాల సంస్థ అధ్యక్షులకు, జెడ్పీటీసీలకు, ఎంపీపీలకు, గౌరవ జీహెచ్ఎంసీ కార్పొరేటర్లకు పేరు పేరున వేదిక మీద నేను ఎవరి పేరైతే చెప్పలేదో వారందరూ కూడా ఇప్పుడే తిట్టుకోవద్దని విజ్ఞప్తి చేస్తూ, మా తమ్ముడు సాయి చంద్ గారు మరి గడిచిన 7 సభల్లో ఎక్కడికక్కడ అందరినీ ఉర్రూతలూగించే విధంగా తన ఆటతో మాటతో పాటతో చెప్పేది వాస్తవమా కాదా నేను చెప్పేది, కాంగ్రెస్ వాళ్లకు ప్రతిపక్షాలకు దడబుట్టే విధంగా అద్భుతంగా కళా ప్రదర్శనలు ఇస్తూ తన కళా బృందంతో మనకు వెన్నుముకగా ఉన్న సాయి చంద్ గారికి వారి మిత్రులందరికీ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలని కోరుతా ఉన్నాం. అదే రకంగా పాత్రికేయ మిత్రులకు అందరికంటే ముఖ్యంగా ఈరోజు మరి అనుకున్న దానికంటే ఊహించిన దానికంటే పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమానికి విచ్చేసి చేవెళ్లలో గులాబీ జెండా మళ్లీ ఎగరడం ఖాయమనే విధంగా తరలి వచ్చిన మా అన్నదమ్ములందరికీ, అక్కా చెల్లెలందరికీ పేరు పేరున శిరస్సు వంచి హృదయపూర్వకంగా నమస్కారాలు, కృతజ్ఞతలు కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నా. గౌరవనీయులు యాదయ్య గారు కానీ అదే రకంగా గౌరవ శాసనసభ్యులు కానీ ఎవరు మాట్లాడినా ఒక విషయం చాలా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ఈరోజు రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల తర్వాత గులాబీ ప్రభంజనం చూసిన తర్వాత ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెడతా ఉన్నాయి. ఇప్పుడే ఇక్కడ మాట్లాడిన మిత్రులు చెప్పినారు, గతంలో 2014లో మన పార్టీ టికెట్ మీద గెలిచిన ఎంపీ గారు కాంగ్రెస్ పార్టీలోకి పోయినారు. ఏం పర్వాలేదు, ఎందుకంటే రాజకీయాల్లో పార్టీలు మారడం సహజం, కొంతమంది ఇటు పోవచ్చు, కొంతమంది అటు రావచ్చు, అది పెద్ద పట్టించుకోదగ్గ అంశం కాదు. కానీ పార్టీ నిర్మాణం పటిష్టంగా ఉన్నదా లేదా, పార్టీ నాయకత్వం పట్ల ప్రజల్లో ఉండే ఆదరణ అభిమానం చెక్కు చెదరకుండా ఉన్నదా లేదా అని చూస్తే
మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల ఫలితాల ప్రకారం ఈ రోజుకి కూడా బ్రహ్మాండమైన మెజారిటీతో చేవెళ్ల పార్లమెంటులో గులాబీ జెండా ఎగరబోతా ఉన్నదనే మాట ఈరోజు ఆధార సహితంగా నేను చెప్తా ఉన్నాను. మొన్న జరిగిన ఎన్నికల్లో 7 శాసనసభ స్థానాల్లో మనం 2 శాసనసభ స్థానాలను స్వల్ప తేడాతో కోల్పోవడం జరిగింది. మన తాండూరులో అనుకోని పరిస్థితుల్లో ఆనాడు మంత్రిగా ఉన్న మహేందర్ రెడ్డి గారు జిల్లా మొత్తం పర్యటన, జిల్లా మొత్తం గెలుపు బాధ్యతలు తన భుజాన వేసుకొని తిరగాల్సిన పరిస్థితి రావడం, దానివల్ల అక్కడ కేవలం 2000 ఓట్ల తేడాతో మనం ఆ స్థానాన్ని కోల్పోయినాం. మహేశ్వరంలో కూడా తీగల కృష్ణారెడ్డి గారు ఎంతగానో శ్రమించినప్పటికీ, చాలా పనిచేసినప్పటికీ అక్కడ రకరకాల కారణాల వల్ల మరి అక్కడ కూడా స్వల్ప తేడాతో 8-9 వేల తేడాతో మాత్రమే అక్కడ కూడా మన స్థానాన్ని కోల్పోవడం జరిగింది. కానీ గెలిచిన 5 స్థానాలు చూస్తే రాజేంద్ర నగర్లో బ్రహ్మాండంగా 50,000 పైచిలకు, దాదాపు 58,000 పైచిలకు మెజారిటీ, శేర్లింగంపల్లిలో 45,000 మెజారిటీ, చేవెళ్లలో 35,000 మెజారిటీ, అదే రకంగా పరిగిలో కానీ మన వికారాబాద్లో కానీ మంచి మెజారిటీతో గెలుచుకున్నాం. మొత్తంగా చూసినట్టయితే పార్లమెంట్ స్థాయిలో చూసినట్టయితే 178,000 పైచిలకు ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ కంటే అందనంత దూరంలో ముందుకున్నామనే మాట నేను మీకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంకా మనకు కలిసి వచ్చే అంశాలు మొన్నటి శాసనసభ ఎన్నికల తర్వాత చాలా చాలా ఉన్నాయి. ఉదాహరణకు రాజేంద్ర నగర్ నియోజకవర్గమే తీసుకుంటే మొన్న 58,000 మెజార్టీ వచ్చింది. కానీ మొన్న మన మిత్రపక్షమే అక్కడ మన మీద అభ్యర్థిని పెట్టింది, వాళ్ళకు ఒక 50,000 ఓట్లు వచ్చినాయి. కానీ నాకు విశ్వాసం ఉన్నది, రేపటి రోజున మనకు మళ్ళీ ఆ మిత్రపక్షంతో నేను పంచాయతీ పార్లమెంట్లో లేదు కాబట్టి అక్కడ వాళ్ళకు వచ్చిన 50,000 కూడా ఖచ్చితంగా మనకే వచ్చి రాజేంద్ర నగర్లోనే 1,00,000 పైచిలకు మెజారిటీ ఈసారి రాబోతున్నదనే మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. తాండూరులో కూడా ఎక్కడనైతే పట్నం మహేందర్ రెడ్డి గారు అనూహ్యంగా అనుకోకుండా స్వల్ప తేడాతో ఓటమి పాలైనారు, తాండూరులో కూడా మొన్ననే ఒక సర్వే మనం చేయిస్తే అక్కడ కూడా 60% పైగా ప్రజలు ఈసారి ఖచ్చితంగా పార్లమెంటులో టీఆర్ఎస్ పార్టీకే ఓటేస్తామని చెప్పిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ ముందు నేను పెడతా ఉన్నా అని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అదే రకంగా వికారాబాద్లో గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు ఆనంద్ గారు 3,000 పైచిలకు ఓట్ల మెజారిటీతో మొన్న శాసనసభలో 2 రాజకీయ దురంధరులను, 2 మాజీ మంత్రులను చిత్తు చేసి గెలవడమే కాకుండా గెలిచిన నాటి నుంచి ప్రజల్లోనే ఉండి మళ్ళీ మొన్న జరిగిన పంచాయతీ ఎన్నికల్లో మన సర్పంచ్లను గెలిపించుకోవడంలో గ్రామ గ్రామానికి తిరిగి తాను ప్రయత్నం చేయడం వల్ల పార్టీ ఈరోజు మరింత పుంజుకున్నదనే మాటను కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. శేర్లింగంపల్లి నియోజకవర్గంలో కూడా ఆనాడు చంద్రబాబు నాయుడు గారు, రాహుల్ గాంధీ గారు గల్లీ గల్లీ తిరిగి ప్రచారం చేయడం వల్ల కొంతమంది మిత్రులు అటు ఇటు కావచ్చు. కానీ ఇప్పుడే గాంధీ గారు నాకు చెప్తా ఉన్నారు, సార్ నాకు 44,000 వచ్చింది, కానీ నేను మీకు మాటిస్తా ఉన్నా రేపు ఖచ్చితంగా 80,000 పైచిలకు మెజారిటీ తీసుకొచ్చి శేర్లింగంపల్లి నుండే ఈ పార్లమెంటు నియోజకవర్గంలో గెలుపులో మొట్టమొదటి పాత్ర నేనుంటానని చెప్పి గాంధీ గారు కూడా చెప్తా ఉన్నారు. ఈ రకంగా చూసినట్టయితే ఎక్కడికక్కడ మహేశ్వరమైనా ఎక్కడికక్కడ మారిన పరిస్థితుల్లో ప్రజలు మన వైపు ఉన్నారనే ఒక స్పష్టమైన సందేశం కాంగ్రెస్ పార్టీకి కూడా ఉన్న నేపథ్యంలో నాకైతే ముమ్మాటికి విశ్వాసం ఉన్నది, బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిచొస్తామనే విశ్వాసం ఉన్నది. మీ అందరితో నేను చేయాలనుకున్న విజ్ఞప్తులు 2-3 ఉన్నాయి. ఈ మీ చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం చాలా వైవిధ్యమైన నియోజకవర్గం, మిగతా నియోజకవర్గాలకు మీకు చాలా తేడా ఉన్నది. అదేమంటే ఈ నియోజకవర్గంలో ఈ పార్లమెంట్లో ఒకవైపేమో రైతులు ఉన్నారు, మరొక వైపేమో ఐటీ లాంటి టెక్నాలజీ పరిశ్రమలు పెద్ద ఎత్తున ఉన్న శేర్లింగపల్లి లాంటి నియోజకవర్గం ఉన్నది. ఒకవైపేమో అర్బన్ ప్రాంతం ఉన్నది, మరొక వైపేమో పూర్తి రూరల్ ప్రాంతం ఉన్నది. ఒకే నియోజకవర్గంలో 2 ఉన్న పరిస్థితి. రాజేంద్ర నగర్ మీరు చూస్తే కొంత భాగం మున్సిపాలిటీలో ఉన్నది, మరి కొంత భాగం గ్రామీణ ప్రాంతం కూడా ఉన్నది. కాబట్టి చాలా విభిన్నమైన నియోజకవర్గం. వికారాబాదు, పరిగి, తాండూరు, చేవెళ్లనేమో అచ్చమైన గ్రామీణ ప్రాంతాలు, మిగతా 3ట్లోనేమో మొత్తం అర్బన్ వాతావరణం. ఈ రకమైన వాతావరణంలో ఒక వైవిధ్యభరితమైన ఓటరు, మళ్ళీ దేశం మొత్తం నుంచి వచ్చి ఉన్న ఓటర్లు ఇక్కడ ఉన్నారు. శేర్లింగంపల్లికి మీరు పోయినట్టయితే ఈ దేశంలోని 29 రాష్ట్రాల ప్రజలు ఈరోజు ఏదో ఒక రూపంలో శేర్లింగంపల్లిలో స్థిరపడ్డ వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈ నియోజకవర్గాన్ని గెలవడం అంటే ఒక మినీ ఇండియాని గెలిచినట్టే అనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. పలు ప్రాంతాలు, పలు కులాలు, పలు మతాలు, పలు భాషలు, ఇన్ని మాట్లాడే ప్రజలు, ఇన్ని రకాల ప్రజలు
ఈ నియోజకవర్గంలో ఈరోజు కొలువై ఉన్న పరిస్థితి. మరి ఈ నియోజకవర్గంలో కూడా రేపటి రోజున మనందరం గట్టిగా కష్టపడితే, మనందరం గట్టిగా పట్టుబడితే అనుకున్న దానికంటే పెద్ద మెజారిటీతో గెలిచేదానికి ఆస్కారం ఉంది. ఈ మధ్య కాలంలో మీరు చూస్తూ ఉన్నారు, శాసనసభ ఎన్నికల్లో ఎవరు ఎన్ని ఎత్తుగడలు చేసినా, ఎవరు ఎన్ని రకాల కుయుక్తులు పన్నినా మనం బ్రహ్మాండంగా కేసీఆర్ గారి నాయకత్వంలో 75% స్థానాలు సాధించి 50% పైగా ఓట్లు సాధించి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అఖండమైన మెజారిటీలతో మన నాయకులను గెలిపించి తిరిగి కేసీఆర్ గారే ముఖ్యమంత్రిగా ఉండాలనే తమ మనోవాంఛను తెలంగాణ ప్రజలు బలంగా ఆవిష్కరించిన విషయం మీ అందరికీ కూడా తెలిసిందే. ఆ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ నాయకులైతే మీరు గుద్దిన గుద్దుడుకు, టీఆర్ఎస్ సైనికులు గుద్దిన గుద్దుడుకు మీరు చేసిన ప్రచారానికి అప్పుడు అడ్డం పడ్డారంటే ఇప్పటికి కూడా లేవలేని పరిస్థితిలో ఉన్నారనే మాట కూడా వాస్తవం అని చెప్పి నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మొన్న ఈ మధ్య నాకు పేరు చెప్తే బాగుండదు కానీ ఒక కాంగ్రెస్ నాయకుడు పెద్ద ఆయన కలిసిండు నాకు. రాజ్భవన్కి పోయినప్పుడు అక్కడ ఎదురుపడ్డాడు. నేను ఇక ఎదురుపడ్డప్పుడు తిట్టుకోం కదా, ఎదురుపడ్డప్పుడు అయితే 4 మాటలు మంచిగానే మాట్లాడుకుంటాం కదా. ఎదురుపడ్డప్పుడు అన్న బాగున్నావా అది ఇది అని అన్ని మాట్లాడి మరి ఏం సంగతి, ఏం ఆలోచిస్తున్నారు పార్లమెంట్ గురించి అన్న. ఎక్కడ పార్లమెంట్ బైసాబ్, మొన్న దెబ్బకే ఇంకా షాక్ నుంచే తేరుకోలేదు మేము. ఇప్పుడు ఎవడు ఆలోచిస్తుండే అయ్యేదేదో అవుతుంది, పోయేదేదో పోతుంది, ఎట్లా గెలిచేది లేదు, పీకేది లేదు, ఏదో చేయాలి కాబట్టి చేస్తాం ప్రచారం, ఏం అయ్యేది లేదు మాత్రం చెప్పిండు. ఇక మనసులో ఉన్నది అది, పైకి మాత్రం మాటలు మాట్లాడుతున్నారు. పైకి ఏమంటున్నారు, ఈ ఎన్నికనట రాహుల్ గాంధీకి మోడీకి మధ్యనే జరుగుతున్న ఎన్నికనట, ఇలా కేసీఆర్ పాత్ర ఏమున్నది అని ఒక ఆయన అంటాడు. కాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారేమో టీఆర్ఎస్కు ఓటేస్తే బీజేపీ కోటేసినట్టు అంటాడు. ఇప్పుడే నేను చూసిన ఇడికి రాంగా కిషన్ రెడ్డి గారేమో కాంగ్రెస్కు టీఆర్ఎస్ కోటేస్తే కాంగ్రెస్ కోటేసినట్టే అని కిషన్ రెడ్డి అంటాడు. నేను వాళ్ళిద్దరికి ఒకటే చెప్పదలుచుకున్న, ఈ ఎన్నిక మోడీకి రాహుల్ గాంధీకి మధ్య మాత్రమే జరుగుతున్నదని మీరు అనుకుంటే మీకంటే వెర్రి వాళ్ళు ఎవరు లేరనేది వాస్తవం. ఎందుకంటే ఈ దేశ ప్రజలకు అంత కర్మ పట్టలేదు. అయితే రాహుల్ గాంధీనో లేకపోతే మోడీనో ఇద్దరిని మాత్రమే ఎంచుకోవాలి, ఇంకెవరు లేరు ఈ దేశంలో సిపాయిలు అన్నట్టు మీరు ఏదైతే మాట్లాడుతున్నారో అది తెలంగాణ ప్రజలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సమర్థించరు అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకంటే ఆయననేమో మాట్లాడితే బోఫోర్స్ అంటాడు, ఈయననేమో మాట్లాడితే రఫాయల్ అంటాడు. అయితే ఆ కుంభకోణం లేకపోతే ఈ కుంభకోణం 71 ఏళ్లలో అయితే వాళ్ళు లేకపోతే వీళ్ళు అన్నట్టు ఇద్దరు ప్రధానమంత్రులైనా 2 పార్టీలు ఈ దేశాన్ని నడిపినా ఈ దేశ సామాన్య ప్రజల జీవితాల్లో మాత్రం మార్పు రాని మాట వాస్తవం. ఈ దేశంలో 71 ఏళ్ల తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత మీరు ఒక్కసారి ఆలోచించాలని కోరుతా ఉన్నా. ఎంతో మంది ప్రధానమంత్రులు పనిచేసినారు, ఎంతో మంది ముఖ్యమంత్రులు పనిచేసినారు. కానీ ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రికి రాని ఆలోచన, ఏ ప్రధానమంత్రికి రాని ఆలోచన మన నాయకుడు కేసీఆర్ గారు చేసి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉండే రైతులు కాలర్ ఎగిరేసి గల్లా ఎగిరేసి చెప్పుకునే విధంగా రైతు బంధు లాంటి పథకాన్ని ప్రవేశపెట్టిన ఏకైక ముఖ్యమంత్రి భారతదేశంలో కేసీఆర్ కాదా మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. కేసీఆర్ గారి ఆలోచన ఈరోజు ఈ దేశానికే ఆచరణగా మారిందన్నది వాస్తవమా కాదా మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ప్రధానమంత్రులైతామని ఆశల పల్లకిలో ఊరేగుతున్నా అటు నరేంద్ర మోడీ గారు కానీ ఇటు రాహుల్ గాంధీ గారు కానీ వారికి ఎందుకు వస్తలేవు ఇట్లాంటి మంచి ఆలోచనలు, వారే ఆలోచించుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఈరోజు కేసీఆర్ గారు ఏ పథకాన్ని రూపొందించినా మిషన్ కాకతీయ పేరిట చెరువులు బాగు చేసే కార్యక్రమం రూపొందిస్తే దేశం మొత్తం అబ్బురపడి చప్పట్లు కొడతా ఉన్నది. ఇది ఆచరణాత్మకం, ఆదర్శప్రాయం అని చెప్పి దేశం మొత్తానికి చెప్తా ఉన్నది. మిషన్ భగీరథ పేరిట ఇంటింటికి నల్లా నీళ్ళిచ్చే కార్యక్రమాన్ని అద్భుతంగా కేసీఆర్ గారు ప్రారంభిస్తే ఇది దేశం మొత్తం చేయవలసిందే అని చెప్పి నీతి ఆయోగ్ వాళ్ళు కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసిన విషయం మనం మర్చిపోకూడదని చెప్తా ఉన్నా. రైతు బీమా పేరిట ఈ రాష్ట్రంలోని రైతు కుటుంబానికి ఒకవేళ పొరపాటున ఆ రైతు మరణిస్తే ఆయన కుటుంబానికి ఇబ్బంది లేకుండా 5 లక్షల బీమా ప్రభుత్వమే ప్రతి పైసా కట్టి బ్రహ్మాండంగా వారిని ఆదుకోవడం ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి అయినా చేసిండా? దయచేసి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అదే రకంగా కేసీఆర్ కిట్లు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ 1 కాదు 2 కాదు బ్రహ్మాండమైన కార్యక్రమాలను మీరు కూర్చోండి బ్రహ్మాండమైన కార్యక్రమాలను ఈరోజు దేశంలో ఏ ముఖ్యమంత్రి ఏ రాష్ట్రము అమలు చేయని విధంగా దేశంలోని ప్రతి వర్గాల ప్రజలు మన వైపు చూసే విధంగా తప్పకుండా ఈ దేశం మొత్తానికే ఆదర్శప్రాయమైన పరిపాలన అందిస్తున్నది
కేసీఆర్ గారు కాదా మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఈ సందర్భంగా దయచేసి మనం చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గంలో ఉండే ప్రజలకు కొన్ని విషయాలు చెప్పవలసిన అవసరం ఉన్నది. కొంతమంది అంటా ఉన్నారు, మొన్ననే కేసీఆర్ గారు కోట్లేసినారు కదా, ఆయనను ముఖ్యమంత్రి చేసినారు కదా, మళ్ళా పార్లమెంట్లో ఆయనకి ఎందుకు ఓటేయాలని అడుగుతున్నారు. టీఆర్ఎస్కు ఎంపీలు ఎందుకు, ఢిల్లీలో వాళ్ళు ఏం చేస్తారని అడుగుతున్నారు. టీఆర్ఎస్కి ఎంపీలు ఎందుకంటే, ఎంపీలు ఎందుకు ఉండాలి అంటే దానికి 4-5 కారణాలు ఉన్నాయి. మీరు చూసినారు 2014లో ఆనాడు దేశంలో మోడీ గారు ఏదో చేస్తారు, ఆయన ఏదో దేశాన్ని ఉద్ధరిస్తాడు అనే భ్రమలో ఆనాడు దేశవ్యాప్తంగా ప్రజలు మోడీ గారికి ఓట్లేసినారు. ఓట్లేసి 283 సీట్లు ఇచ్చి ఏ పార్టీ అవసరం లేకుండా, ఇంకా ఎవరు అవసరం లేకుండా ఆయనకే సొంతంగా మెజారిటీనిచ్చి ఆనాడు ప్రధానమంత్రిని చేసినారు. 5 ఏళ్ల తర్వాత వెనుకకు తిరిగి చూసుకుంటే ఏం చేసిండయ్యా మోడీ గారు ఈ దేశానికి, ఈ దేశంలో ఉండే సామాన్యుడికి, ఈ దేశంలో ఉండే పేదవాడికి, ఈ దేశంలో ఉండే రైతుకు, ఈ దేశంలో ఉండే యువకులకు, ఈ దేశంలో ఉండే మహిళలకు అని వెనుకకు తిరిగి చూసుకుంటే శుష్క ప్రియాలు, శూన్య హస్తాలు. మాటలు జోరుగుంటాయి, మాటలు కోటలు దాటుతాయి, చేతలు మాత్రం కడప కూడా దాటాయి, గడప కూడా దాటాయి. అట్లాంటి పరిస్థితిలో నరేంద్ర మోడీ గారు ప్రభుత్వాన్ని నడిపినారు. మంచి నినాదాలు, మంచి ఉపన్యాసాలు, సబ్కా సాత్ సబ్కా వికాస్ అన్నాడు. ఆ సబ్కా సాత్లో తెలంగాణ లేదు, తెలంగాణకు మాత్రం హాతే ఇచ్చిండు, మనకు మాత్రం ఇచ్చింది లేదు, ఏం లేదు. నీతి ఆయోగ్ రికమెండ్ చేసింది, నీతి ఆయోగ్ సిఫారసు చేసింది. తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో చేపట్టిన మిషన్ కాకతీయ చాలా గొప్ప పథకం, చిన్న నీటి వనరులను కాపాడుకునే పథకం, భవిష్యత్ తరాలకు మేలు చేసే పథకం. దీనికి ఒక 5,000 కోట్లు ఇవ్వండి అని కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. మిషన్ భగీరథ, ఇంటింటికి మంచినీళ్ళనిచ్చే పథకం, దానివల్ల చాలా రోగాలు తగ్గుతాయి, ప్రజల ఆరోగ్యం బాగుపడుతుంది, దానికోసం ఒక 19,000 కోట్లు ఇవ్వండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి నీతి ఆయోగ్ అంటే వాళ్ళు ఏర్పాటు చేసిన సంస్థనే, వాళ్ళు సిఫారసు చేస్తే రెండిటికి కలిపి 24,000 కోట్ల రూపాయలు ఇవ్వాలని సిఫారసు చేస్తే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం 24,000 కోట్లు కాదు, 24 పైసలు కూడా ఇయ్యలేదనే మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మరి మీరు ఆలోచించాలి, రేపటి రోజున కేంద్రంలో మళ్ళీ మోడీ గారు సొంతంగా వచ్చే పరిస్థితి లేదు. అయ్యాల అన్ని సర్వేలు చెప్తా ఉన్నాయి, ఎన్డీఏ, బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ, నరేంద్ర మోడీ గారి సారథ్యంలోని ఎన్డీఏ రేపటి రోజున 150-160 సీట్ల కంటే ఎక్కువ వచ్చే పరిస్థితి కనబడతలేదు. మోడీ గారి మీటర్ రోజు రోజుకి డౌన్ అవుతా ఉన్నది. అదే రకంగా రాహుల్ గాంధీ గారి నేతృత్వంలోని యూపీఏ, వాళ్ళ పరిస్థితి కూడా అంతకంటే గొప్పగా ఏం లేదు. పోయినసారి 2014లో రాహుల్ గాంధీ గారి పార్టీ కాంగ్రెస్ పార్టీకి 44-45 సీట్లు వచ్చినాయి. ఈసారి బాగా జోరుగా దానికంటే డబల్ వస్తే కూడా 100 సీట్లు దాటే పరిస్థితి రాహుల్ గాంధీ గారి పార్టీకి కూడా లేదు. అంటే అటు ఎన్డీఏ ఇటు కాంగ్రెస్ ఇద్దరు కలిస్తే కూడా రేపటి రోజున 273 దాటే పరిస్థితి లేదు. అందుకే ఈ సందర్భంగా మిత్రులారా ఒక మాట మాత్రం దయచేసి మనం జాగ్రత్తగా అనుకోవాలి. ఈసారి జరగబోయే ఎన్నికల్లో 2019లో ఒక్కొక్క ఎంపీ సీటే కీలకం కాబోతా ఉన్నది. 16కి 16 పార్లమెంట్ స్థానాలను టీఆర్ఎస్ గెలుచుకొని ఒక పార్లమెంట్ స్థానంలో మన మిత్రుడు అసదుద్దీన్ ఓవైసీ గారు గెలుచుకున్నట్టయితే ఇద్దరు ఎంపీలతో తెలంగాణను తీసుకొచ్చిన మునగాడు కేసీఆర్ గారికి 16 మందిని అప్పచెప్తే రేపు ఢిల్లీ మెడలు వంచే సత్తా మనకుంటదా లేదా మీరే ఆలోచించాలి. అప్పుడు రావా డబ్బులు? నీతి ఆయోగ్ 24,000 కోట్లు ఇవ్వమంటే 24 పైసలు ఇవ్వకుండా మొండి చేయి చూపెట్టిన మోడీ గారు కానీ రేపటి భారత ప్రధానమంత్రి ఎవరైనా మనం ఆడిచ్చినట్టు ఆడడా, మనం చెప్పినట్టు చేయడా, తెలంగాణకు నిధులు ఇయ్యడా? దయచేసి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మీరు ఆలోచించండి. ఈ దేశంలో రాజకీయ వ్యవస్థ ఎట్లా ఉన్నదంటే బడితే ఉన్నోందే బర్రె అయిపోయింది పరిస్థితి. ఎవరికి అధికారం ఉంటే వాళ్ళ రాష్ట్రానికి సేవలు చేసుకుంటా ఉన్నారు. మమతా బెనర్జీ గారు ఆనాడు రైల్వే మంత్రిగా కేంద్రంలో ఉంటే రైళ్లు మొత్తం వెస్ట్ బెంగాల్కు పోయినాయి, పశ్చిమ బెంగాల్కు పోయినాయి. లాలూ ప్రసాద్ యాదవ్ గారు ఆయన రైలు మంత్రిగా ఉంటే రైల్వే లైను ఆయన అత్తగారు ఊరి దాకా కూడా తీసుకొని పోయినాడు. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉంటే బుల్లెట్ రైలు వేసిండు. ఏడికెళ్ళేడికి పోతుంది బుల్లెట్ రైలు? ఢిల్లీ నుంచి ముంబాయి దాకా గుజరాత్ మొత్తం మీదకి వెళ్ళిపోతుంది తప్ప హైదరాబాద్ దిక్కు మాత్రం చూడదు బుల్లెట్ రైలు, తెలంగాణ దిక్కు చూడదు. ఎందుకు చూడది? ఎందుకంటే ఇక్కడ వాళ్ళకు ఓట్లు లేవు, సీట్లు లేవు, లీడర్లు లేరు కాబట్టి, ఇక్కడ ఏం ఆశలు లేవు కాబట్టి ఏమున్నా అక్కడికే సంపకపోవాలని చూస్తూ ఉన్నారు.
కానీ రేపటి రోజున 16 పార్లమెంట్ స్థానాలను మీరు గెలిపించి తెలంగాణ ప్రజలు కేసీఆర్ గారి చేతుల్లో పెడితే రేపటి రోజున 16 సీట్లే కీలకమైతే ఢిల్లీలో మీరు ఆలోచించండి. మనకు రావా హై స్పీడ్ రైళ్లు, మనకు రావా బుల్లెట్ రైళ్లు, కేంద్రంలో మన వాళ్ళే నిర్ణాయక పాత్రలో ఉంటే, నిర్ణయాత్మకమైన పాత్రలో ఉంటే తన్నుకుంటూ రావా? మీరు దయచేసి ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇప్పుడే మా యువ మిత్రుడు ఎమ్మెల్యే గారు, పరిగి ఎమ్మెల్యే గారు మహేశ్వర్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు, అన్న పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని తొందరగా పూర్తి చేయాలి, మా రైతులు ఎదురు చూస్తున్నారని ఇప్పుడే పక్క నుంచి చెప్తా ఉన్నాడు. నేను మీ సందర్భంగా మీ అందరికీ నేను మాటిస్తా ఉన్నా, ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పట్టుదల సామాన్యమైన పట్టుదల కాదు. ఆయన 2001లో టీఆర్ఎస్ అనే పార్టీని ఏర్పాటు చేసి తెలంగాణ నేను సాధిస్తానన్నాడు. చాలా మంది నవ్విండ్రు. మీరు రంగారెడ్డి జిల్లాలనైతే చాలా మంది బదనాం చేసిండ్రు ఆయనను. తెలంగాణ వస్తే రేట్లు పడిపోతాయి, తెలంగాణ రావద్దు అని మాట్లాడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అన్నాడు. కానీ మొండి పట్టుబట్టి జిద్దుగా కొట్లాడి సావు నోట్లో తలబెట్టి తెలంగాణను తీసుకొని వచ్చిన నాయకుడు, దృఢ సంకల్పం ఉన్న నాయకుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఆయన ఈరోజు ఒక సంకల్పం తీసుకున్నారు. అప్పుడెప్పుడో మహాకవి దాశరథి గారు చెప్పినారంట, నా తెలంగాణ కోటి రతనాల వీణ అని చెప్పినారంట. ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ఒకటే సంకల్పం తీసుకున్నారు, నా తెలంగాణ కోటి రతనాల వీణ మాత్రమే కాదు, కోటి ఎకరాల మాగాణ కావాలనే సంకల్పంతో అటు కృష్ణా నదిలో ఇటు గోదావరి నది మీద పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని, కాళేశ్వరం ప్రాజెక్టును రూపొందించడమే కాదు, ప్రతి సంవత్సరం డబ్బులు కూడా పెద్ద స్థాయిలో కేటాయించి, ఎద్దు ఏడ్చిన వ్యవసాయం బాగుపడదు, రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదనే సామెత ఏదైతే ఉన్నదో ఆ సామెతను దృష్టిలో పెట్టుకొని ఈరోజు రైతును రాజు చేయాలి, రైతు పక్షపాతిగా ప్రభుత్వాన్ని నడపాలి అనే ఉద్దేశంతో చారిత్రాత్మకమైన నిర్ణయాలు తీసుకొని రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, సాగునీటి ప్రాజెక్టులకు పెద్దపీట వేయడం కానీ ఇవన్నీ చేయడం ద్వారా, అప్పుడు 24 గంటల కరెంట్ ఇవ్వడం ద్వారా రైతాంగానికి రైతు పక్షపాతిగా ఈరోజు కేసీఆర్ గారు ముందుకు పోతా ఉన్నారు. మరి ఆ క్రమంలో పాలమూరు ఎత్తిపోతల పథకానికి 40,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయనేది అంచనా. ఆ 40,000 కాదు, ఇంకా కొన్ని డబ్బులు ఎక్కువైనా పర్వాలేదు, మొత్తం పశ్చిమ రంగారెడ్డిని సస్యశ్యామలం చేసే బాధ్యత రాబోయే 2-3 ఏళ్లలోనే కేసీఆర్ గారిది, ఈ ప్రభుత్వానిది అనే మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఆ మొండితనం ఉండే నాయకుడితోనే, గట్టి నాయకుడితోనే ఈ పని అయితే తప్ప వట్టి మాటలు చెప్పేటోళ్ళతో ఏమి కాదు కాంగ్రెస్ వాళ్ళతోనే మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇక్కడ ఉండే రైతు బిడ్డలందరూ కూడా ఒక మాట జాగ్రత్తగా వినాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. పాలమూరు ఎత్తిపోతల పథకం దానికి దగ్గర 40,000 కోట్ల పైచిలకు రూపాయలు ఖర్చు అవుతాయి. ప్రధానమంత్రి గారు గజ్వేల్కి వచ్చిండు ఆనాడు మిషన్ భగీరథ ప్రారంభోత్సవానికి. నరేంద్ర మోడీ గారు వచ్చినప్పుడు ఇట్లనే వేదిక మీద మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు లేచి, ప్రధానమంత్రి గారు మీరు పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ప్రకటించినారు. జాతీయ హోదా ప్రకటిస్తే ₹1 పైసలు ఖర్చు అయితే ఆ రూపాయిలో 90 పైసలు కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తాయి, 10 పైసలు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం పెట్టే అక్కరుంటది. మరి మా దగ్గర కూడా రైతాంగం అల్లాడిపోతా ఉన్నారు సాగునీటి కోసం. మీరు ఆంధ్రప్రదేశ్కి ఏమిచ్చినా మాకు అభ్యంతరం లేదు, కానీ మా దగ్గర కూడా అయితే పాలమూరు ఎత్తిపోతల పథకానికి కానీ లేదా కాళేశ్వరం ప్రాజెక్టుకు కానీ ఈ రెండింట్లో నీకు ఏది ఇష్టమైతే అది, దానికి ఒక జాతీయ హోదా అయ్యి మాకు కూడా 90% పైసలు కేంద్రం నుంచి వస్తాయని చెప్పి విజ్ఞప్తి చేసినాం, ఉత్తరాలు రాసినాం. పోయినప్పుడు కలిసినారు ఆనాటి ఇరిగేషన్ మంత్రి గారు హరీష్ రావు గారు, అదే రకంగా ముఖ్యమంత్రి గారు. కానీ నవ్వినారు, ముసిముసి నవ్వినారు, కానీ జాతీయ హోదా మాత్రం ఇయ్యలేదు. అందుకే మా రైతన్నలు ఆలోచించాలి, తెలంగాణ రైతన్నలు. రేపటి రోజున మీరిచ్చే తీర్పుతో 16 పార్లమెంట్ స్థానాలు కేసీఆర్ గారి చేతిలో ఉంటే భావ సారూప్యత కలిగిన ప్రాంతీయ పార్టీలు దేశంలో ఏవైతే ఇంకా మిగతా ఉన్నాయో, ఎవరికైతే కాంగ్రెస్ బీజేపీ పొడగిట్టదో ఒక 70-80 మంది మనకు తోడైతే మొత్తం 100 మందితో ఎర్రకోట మీద జెండా ఎవరెగరేయాలో తెలంగాణ ప్రజలు నిర్ణయించే పరిస్థితి వస్తే తన్నుకుంటూ రాదా జాతీయ హోదా మన పాలమూరు ఎత్తిపోతల పథకానికి? మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎందుకు అడుగుతున్నాం ఎంపీలు మనం? ఇప్పుడే ఎవరు అన్నారు మన మిత్రులు, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిపోయినారు, మన ప్రభుత్వం ఇంకొక 5 ఏళ్ల పాటు నడుస్తుంది, ఎంపీలు ఉన్నా లేకపోయినా నడుస్తుంది. కానీ ఎంపీలు ఎందుకు ముఖ్యమంటే, ఇగో రాష్ట్రానికి ఇంకో 1,50,000 కోట్ల రూపాయలు రాబోయే 5 ఏళ్లలో సాధించాలంటే పేగులు తెగేదాకా కొట్లాడే టీఆర్ఎస్ బిడ్డలు కావాలి. అదే మళ్ళా కాంగ్రెస్ వాళ్ళు గెలిస్తే, కాంగ్రెస్ వాళ్ళు అంటే ఏంది పాపం,
వాళ్ళకు టికెట్ కావాలంటే ఏడికి పోవాలి? ఢిల్లీ. బీ ఫామ్ కావాలంటే ఎక్కడికి పోవాలి? ఢిల్లీ. బాత్రూమ్ కావాలంటే ఎవరిని అడగాలి? ఢిల్లీ. లేవమంటే లేవాలి, కూసోమంటే కూసోవాలి. గది కాంగ్రెస్ బతుకు, కాంగ్రెస్ నాయకుల బతుకు. అందుకే మా చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గంలోని రైతన్నలు, మహిళలు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెళ్ళు ఆలోచించాలి. రేపటి పార్లమెంట్ ఎన్నికల్లో ఢిల్లీ గులాములను గెలిపిద్దామా, తెలంగాణ గులాబీలను గెలిపిద్దామా ఆలోచించమని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఏ నాయకుడైతే కేసీఆర్ గారు తెలంగాణ ప్రజల ప్రయోజనాల విషయంలో, తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల విషయంలో మన కోసం ఎంతటికైనా తెగించే నాయకుడిని గెలిపించుకుందామా, లేదా ఢిల్లీ దర్బారులో చేతులు కట్టుకొని నిలబడి వాళ్ళు ఏం చెప్తే అది విని వచ్చే నాయకులను గెలిపించుకుందామా ఆలోచించుకోవాలి. పొరపాటున కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే, పొరపాటున కాంగ్రెస్ పార్టీకి కొన్ని ఓట్లు పడ్డా చేవెళ్ల పార్లమెంట్లో అవి మీ మోరీలో వేసిన దాంతో సమానం అనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకంటే వాళ్ళకి ఏసి లాభం లేదు, వాళ్ళ వల్ల ఏమి కూడా కాదు. రేపటి రోజున ఢిల్లీని శాసించాలి అంటే, యాచించకుండా శాసించే పరిస్థితుల్లో మన తెలంగాణ బిడ్డలు ఉండాలంటే టీఆర్ఎస్ వాళ్ళు గెలవాలి. టీఆర్ఎస్ వాళ్ళు గెలిచి ఢిల్లీని మన తెలంగాణ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా నడిపించే పరిస్థితి ఉండాలి. కానీ ఈ సమావేశంలో ఉండే మన ముఖ్య నాయకులు, ముఖ్య కార్యకర్తలు ఇక్కడ ఉన్నారు, మన కుటుంబ సభ్యులే ఇక్కడ ఉన్నారు. కాబట్టి మరి అందరు కూడా ఎమ్మెల్యేలు చెప్పినారు, గౌరవ మాజీ మంత్రివర్యులు మహేందర్ రెడ్డి గారు చెప్పినారు, మాజీ శాసనసభ్యులు కృష్ణారెడ్డి గారు కూడా చెప్పినారు, ఖచ్చితంగా గెలిపిస్తాం సార్, బాగా చేస్తాం, కష్టపడతామని చెప్పినారు. నేను మిత్రులందరికీ 1-2 సూచనలు మాత్రం నేను చేయదలుచుకున్నా. మొన్నటి ఎన్నికల్లో మరి పథకాలు మనం అంతటా అదే అమలు చేసినాం. మన పథకాల విషయానికి వస్తే మొత్తం వికారాబాద్లో ఏ పథకం అమలైందో, చేవెళ్ళలో ఏది అమలైందో, రాజేంద్ర నగర్లో ఏది అమలైందో, శేర్లింగంపల్లిలో ఏది అమలైందో, మహేశ్వరం, తాండూరు, వికారాబాద్లో కూడా పరిగిలో కూడా అవే అమలైనాయి. రైతు బంధు చూసుకుంటే చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో 2,67,163 మంది రైతులకు రైతు బంధు రూపంలో పెట్టుబడి సహాయం వచ్చింది. ఆసరా పెన్షన్లు చూస్తే 1,85,555 మందికి ఆసరా పెన్షన్లు వచ్చినాయి. కేసీఆర్ కిట్లు 15,731 మందికి కేసీఆర్ కిట్లు వచ్చినాయి. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ 25,402 అమ్మాయిలకు, ఈరోజు పేదింటి ఆడబిడ్డలకు కేసీఆర్ గారు ఒక మేనమామలాగా 1,116 రూపాయలు మరి ప్రభుత్వం నుంచే సహాయం చేయడం జరిగింది. రెసిడెన్షియల్ పాఠశాలలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ పిల్లల కోసం 40 రెసిడెన్షియల్ పాఠశాలలు, మిషన్ కాకతీయ కింద 556 చెరువులు, ఇవన్నీ బాగు చేసుకున్నాం. మరి పథకాల అమలు అంతటా ఒక లెక్క అయినప్పుడు ఎక్కడా వివక్ష లేకుండా అందులో కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారా, టీడీపీ వాళ్ళు ఉన్నారా, బీజేపీ వాళ్ళు ఉన్నారా, లేక ఇంకేదన్నా పార్టీ వాళ్ళు ఉన్నారా అనే ఆలోచన లేకుండా పేదవాడిని పేదవాడిగా చూసి వాళ్ళకు పథకాలన్నీ సవ్యంగా అందించినప్పుడు ఫలితాలు ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క లెక్క ఎందుకు వచ్చినాయి? తాండూరులో ఎందుకు వెనకబడ్డాం, మహేశ్వరంలో ఎందుకు వెనకబడ్డాం? దాన్ని దయచేసి ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే మనం ఎప్పటికప్పుడు ఆత్మవిమర్శ చేసుకొని మనం మనలో ఉండే చిన్న చిన్న పొరపాట్లను సవరించుకోకపోతే పురోగతి ఉండదు, ముందుకు పోయేదానికి ఆస్కారం ఉండదు. అందుకే మిత్రులు మహేందర్ రెడ్డి గారిని, తీగల కృష్ణారెడ్డి గారిని, అదే రకంగా సోదరులు యువ నాయకులు ఆనంద్ గారిని కూడా నేను కోరుతా ఉన్నాను. మనం స్వల్ప తేడాతోనే మనం ప్రత్యర్థుల కంటే అయితే ముందున్నాం, లేకపోతే కొంత ఎన్నుకున్నాం. ఈ 3 నియోజకవర్గాల్లో కూడా డెఫినెట్గా కార్యకర్తలతో ఎక్కడికక్కడ గ్రామాల వారీగా, బూత్ల వారీగా మీరు పటిష్టమైన కార్యాచరణ రూపొందించి తప్పకుండా టార్గెటెడ్గా, ఎందుకంటే ఈ ఎన్నికలు చాలా ప్రతిష్టాత్మకమైన ఎన్నికలు కాబట్టి చాలా టార్గెటెడ్గా ప్రచారం చేయవలసిన అవసరం ఉందనే మాట నేను ముగ్గురికి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. దాంతోపాటు మా అన్నలు, తమ్ముళ్ళు, మా ముఖ్య నాయకులందరూ ఇక్కడ ఉన్నారు. మీ అందరు కూడా నేను దండం పెట్టి ఒక మాట చెప్తా ఉన్నా. అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి, పంచాయతీ ఎన్నికలు వచ్చినాయి. పంచాయతీ ఎన్నికలు వచ్చినప్పుడు మన వాళ్ళే చాలా చోట్ల కొట్లాడుకున్నారు. మన పార్టీ నుంచే 2, 3, 4 కొట్లాడినారు. సర్పంచ్ ఎవరో ఒకరు అవుతారు. పాత పగలు మనసులకెళ్ళి తీసేయండి, పాత పంచాయతీలు తీసేయండి. గెలిచినా ఓడినా అందరూ మన వాళ్ళే. కాబట్టి దయచేసి సమిష్టిగా పనిచేయండి, కలిసికట్టుగా. పాత పంచాయతీలన్నీ పక్కకు పెట్టి మొన్న పంచాయతీ ఎన్నికలప్పుడు నన్ను తిట్టిండు, నన్ను ఇట్లన్నాడు, నన్ను అట్లన్నాడు, అవి మర్చిపోండి, దగ్గరికి తీసుకోండి. ఇంకొక మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈరోజు రాష్ట్రంలో ప్రతి పార్టీ కార్యకర్త మన దిక్కే చూస్తా ఉన్నాడు, ప్రతి నాయకుడు మన దిక్కే చూస్తా ఉన్నాడు. మన పార్టీలో చేరడానికి సుముఖంగా ఉన్నారు. వారిని దయచేసి దగ్గర తీసుకోండి. పాత పగలు మనసులో పెట్టుకోకండి. ఈయన ఎట్లా రాణిస్తా, నేను 20-25 ఏళ్ళకెళ్ళి ఈయనతోనే కొట్లాడుతున్నా,
ఈయన ఎందుకు ఇప్పుడు నాకు, అది మనసులోకి వెళ్ళి తీసేయండి. దయచేసి ఎవరు మన పార్టీలో చేరడానికి వచ్చినా పెద్ద మనసుతో వారిని స్వాగతించండి, దగ్గరికి తీసుకోండి. ఈ పని నేను మా నాయకుడు కేసీఆర్ గారి కోసం చేస్తున్నా అనే ఆలోచనతో చేయండి తప్ప దయచేసి చిన్న చిన్న విషయాలు పక్కకు పెట్టండి అని చెప్పి కూడా నేను శిరస్సు వంచి మీ అందరికీ వినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. దాంతోపాటు చివరిగా నేను మీ అందరికీ కూడా చేసే విజ్ఞప్తి, ఎన్నికల ప్రచారంలో సాధారణంగా ఎమ్మెల్యే అభ్యర్థులుగా మేము గ్రామ గ్రామం తిరిగేటప్పుడు, డోర్ టు డోర్ తిరిగేటప్పుడు చాలాసార్లు ఏమవుతుందంటే ఇట్లా తీసుకుపోతుంటాం, నడుచుకుంటూ పోతుంటాం ఊళ్ళల్లో. పోయేటప్పుడు అన్న ఈ ఇంటి ముందు ఆగొద్దన్న అంటారు. ఎందుకే అంటే వాడు మనోడు కాదన్న అంటారు. నేను చెప్పేది వాస్తవమేనా? ఏవి నోటి అడుగుడు దండుగానే వాడు మనోడు కాదు. నేను మీ అందరికి దండం పెట్టి చెప్తున్నా, ఈరోజు మొత్తం తెలంగాణలో మనోడు కానోడేవాడు లేడు, అందరూ మనోళ్ళే. కాంగ్రెస్ కార్యకర్తలకు రైతు బంధు చెక్కులు వస్తున్నాయి, కాంగ్రెస్ కార్యకర్తల బిడ్డలకు కళ్యాణ లక్ష్మి చెక్కులు అందుతున్నాయి, వాళ్ళు కాన్పుకు పోతే ప్రసూతికి పోతే కేసీఆర్ కిట్లు వస్తున్నాయి. వారికి కూడా అన్ని రకాలుగా ప్రభుత్వ సహాయం అందుతా ఉన్నది. కేవలం మీరు అడుగుడు ఆలస్యం, వాళ్ళు ఇవాళ మనకు ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. దయచేసి మనోళ్ళు కాదు అని ఎవరిని దూరం చేయకండి, అందరూ మన వాళ్ళే. అందరినీ దగ్గర తీసుకుంటే బ్రహ్మాండంగా ఈరోజు కాంగ్రెస్ అభ్యర్థులు ఎవరెవరైతే పోటీ చేయబోతున్నారో వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా రేపు మనకే ఓటు వేస్తారనే మాటను కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇక చివరిగా ఒకే ఒక్క మాట మాత్రం చెప్పి నేను ముగిస్తా. ఎందుకంటే రంగారెడ్డి జిల్లాలో, పూర్వ రంగారెడ్డి జిల్లాలో, ప్రస్తుత వికారాబాద్ జిల్లాలో మీరందరూ పెద్ద నాయకులు, మీరందరూ పెద్దవాళ్ళు. కానీ ఒక విజ్ఞప్తి, దయచేసి నాయకులు అనే వాళ్ళు నేల విడిచి సాము చేయొద్దు. ముందు మన బూత్ చూసుకోవాలి, మన గ్రామంలో మెజారిటీ తెచ్చే పని చూడాలి. నేను జెడ్పీటీసీని, నేను ఎంపీపీని, నేను జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ను, నేను ఒక బూత్కుంటున్నా, నేను చాలా పెద్దవాడిని, మొత్తం దేశమంతా తిరుగుతా అంటే కింద నీ బూత్ బాగలేకపోతే, నీ ఊరు బాగలేకపోతే, నీ ఊళ్ళోనే మెజారిటీ రాకపోతే 10 మందిలో పరువు పోతుంది. నువ్వు రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ కావచ్చు గాక, ఎమ్మెల్యే కావచ్చు గాక, ఎంత పెద్ద నాయకుడైనా కావచ్చు గాక, ఫస్ట్ నీ బూత్లో 70% ఓట్లు తీసుకొని రా. అది అయినాక నువ్వు మొత్తం దేశం మీద పడు. అంతేగాని నేను మొత్తం తిరుగుతా దేశం అంతా, కిందికెళ్ళి ఏం పోయినా నాకు తెలియదు అంటే ఇద్దరు పోతుంది రేపటి రోజున. దయచేసి నేను అందుకే కోరుతా ఉన్నా, గౌరవ శాసనసభ్యులు కానీ, గౌరవ జెడ్పీటీసీలు, ఎంపీపీలు కానీ నేను అనే మాటను తప్పుగా అర్థం చేసుకోకండి. నేను చెప్తున్నది, మనం పద్ధతిగా ఎలక్షన్ కొట్లాడితే డెఫినెట్గా అఖండమైన మెజారిటీని ప్రజలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. సరిగ్గా డోర్ టు డోర్ పోతే, మనిషి మనిషిని, గడప గడపను తట్టి, గుండె గుండెను తట్టి గులాబీ జెండాకు ఓటేయమని అడిగితే ఓటేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడే మిత్రులు కొన్ని విషయాలు కూడా విజ్ఞప్తి చేసినారు. కాళే యాదయ్య గారు, ప్రకాష్ గౌడ్ గారు పదే పదే చెప్తా ఉన్నారు, అన్నా మా 111 జీవో సంగతి ఏంది, దాని సంగతి చూడమని చెప్పి చెప్తా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు కూడా హామీ ఇచ్చినారని చెప్పి ఇప్పుడే వారు చెప్తా ఉన్నారు. దాని మీద ఇప్పటికే ఒక కమిటీని వేయడం జరిగింది ప్రభుత్వం. ఆ కమిటీ అధ్యయనం చేస్తున్నది. సవ్యమైన పద్ధతిలో రేపటి రోజున మనం పర్యావరణవేత్తలు కానీ ఇంకొకరు కానీ ఎవ్వరూ బదనాం చేయకుండా సవ్యమైన పద్ధతిలో ప్రణాళికబద్ధంగా ఆ కార్యక్రమాన్ని చేద్దాం. మీరెవరు ఆ విషయంలో ఆందోళన పడవద్దని చెప్పి నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇచ్చిన మాట ముఖ్యమంత్రి గారు నిలబెట్టుకుంటారని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇగో మహేందరన్న యాద్ చేస్తున్నాడు, మా యువకులు ఆందోళనతో ఉన్నారన్నా, జోగులాంబ జోన్లో కలిపినారు వికారాబాద్ను, దాన్ని తీసుకుపోయి చార్మినార్ జోన్లో కలపాలన్నారు. తప్పకుండా ఇది తొందరలోనే అయ్యే విధంగా నేను కూడా ప్రత్యేకంగా చొరవ తీసుకుంటానని చెప్పి కూడా మీకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అదే రకంగా ఇంకొక 2 మాటలు కూడా నేను మీకు చెప్పాలా. మీ నియోజకవర్గంలో చాలా వైవిధ్యం ఉందని నేను ఊరికే చెప్పలేదు. షేర్లింగంపల్లిలో ఐటీ పరిశ్రమలు ఉన్నాయి. రేపటి రోజున రాజేంద్ర నగర్లో కూడా బ్రహ్మాండంగా బుద్వేల్ ప్రాంతంలో ఐటీ పరిశ్రమ రాబోతా ఉన్నది. అదే రకంగా గండిపేట, అదే రకంగా హిమాయత్ సాగర్, ఈ 2 కూడా అద్భుతమైన పర్యాటక క్షేత్రాలుగా రూపొందించబోతా ఉన్నాం. మహేశ్వరం నియోజకవర్గంలో ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ ఈసిటీ ద్వారా అక్కడ కూడా పెద్ద ఎత్తున పరిశ్రమలు వస్తూ ఉన్నాయి. ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో స్థానికులకే ఉపాధి అవకాశాలు దక్కే విధంగా అక్కడ కూడా ప్రత్యేకంగా పటిష్టమైన కార్యాచరణ రూపొందిస్తాం. చేవెళ్లలో మరి ఈరోజు చందన్వెల్లి కానీ ఇంకా ఇతర ప్రాంతాల్లో కానీ పరిశ్రమలు పెద్ద ఎత్తున వస్తూ ఉన్నాయి. చందన్వెల్లిలో ఇప్పటికే వెల్స్పన్ పరిశ్రమ వచ్చింది. అందులో కూడా స్థానికులకు ఉద్యోగ అవకాశాలు రావాలన్నారు. అవసరమైతే ప్రభుత్వ ఖర్చుతో ప్రత్యేక నైపుణ్య శిక్షణ ఇచ్చి స్థానిక పిల్లలకే ఉద్యోగాలు వచ్చే విధంగా తర్ఫీదునిచ్చే బాధ్యత వ్యక్తిగతంగా నేను ఫాలో అప్ చేస్తా అని చెప్పి కూడా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. సీతారాంపూర్లో కానీ, మోకిల్లాలో కానీ, కొండకల్ కోచ్ ఫ్యాక్టరీ విషయంలో కానీ మీరు భూముల పంచాయతీలను అడ్డం పెడితే మరి పరిశ్రమలు రావు. అది కూడా చెప్తున్నా ముందే మీకు. కాదు మీరు ఎమ్మెల్యే గారికి నేను అదే రకంగా మా తమ్ముళ్ళకు కూడా చెప్తా ఉన్నా,
మనకు పరిశ్రమలు రావాలంటే మరి భూముల మీద ఉండే కొండీలు లోకలోలు పోయి అక్కడ ఇక్కడ కొండీలు పెట్టే అది పరిస్థితి కూడా ఉండదు. పరిశ్రమ పెట్టేందుకు వచ్చిన ఆయన మంచిగా సాఫ్గా పరిశ్రమ పెట్టేటట్టు ఉండాలి. కొండకల్ల కానీ మోకిలాల కానీ ఎక్కడైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే తప్పకుండా సీతారాంపూర్ కానీ వాటిని కూడా పరిష్కారం చేసుకుందాం. ఏ రకమైన ఇబ్బంది లేకుండా, ఎవరికి ముఖ్యంగా రైతులకు నష్టం లేకుండా, మీ కడుపు కొట్టకుండా మీకు న్యాయం జరిగే విధంగా దాన్ని కూడా పరిష్కారం చేసుకుందామని చెప్పి నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. శేర్లింగంపల్లి ప్రాంతంలో, రాజేంద్ర నగర్ ప్రాంతంలో, శివారు మున్సిపాలిటీల్లో ఈ మధ్యన కొంత నీటి కొరత ఉన్నది. సింగూరులో నీళ్లు లేవు. కానీ గాంధీ గారు, అదే రకంగా ప్రకాష్ గౌడ్ గారు ఎప్పటికప్పుడు చెప్తా ఉన్నారు, అన్న తొందరగా మనం ఆ రింగ్ మెయిన్ కంప్లీట్ చేయాలి, సాధ్యమైనంత వేగంగా పరిష్కారం చేయాలని చెప్తా ఉన్నారు. తప్పకుండా ప్రభుత్వ దృష్టికి తీసుకొని పోయి మంత్రి గారి సహకారంతో ఆ కార్యక్రమాన్ని కూడా తప్పకుండా చేసుకుందాం. ఎలాంటి ఇబ్బంది లేకుండా మంచినీటికి కూడా ఈ ఎండాకాలంలో చూసుకుందామని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అదే రకంగా పరిగి, చేవెళ్ళ, వికారాబాద్, తాండూర్ ఈ ప్రాంతాలకు దశ మారబోతా ఉన్నది. రీజనల్ రింగ్ రోడ్ రాబోతా ఉన్నది. బ్రహ్మాండంగా ఈ ప్రాంతాలు కూడా మరి రేపటి రోజున ఔటర్ రింగ్ రోడ్ వచ్చినప్పుడు ఈ ప్రాంతం మొత్తం ఎట్లా అయితే కలకలలాడిందో రేపటి రోజున రీజనల్ రింగ్ రోడ్డు వల్ల కూడా మరి అద్భుతాలు జరగబోతా ఉన్నాయి. మీ ప్రాంతం కూడా హైదరాబాద్కు అత్యంత సమీపంగా మరి మంచి కనెక్టివిటీతో ముందుకు పోబోతా ఉన్నాం. దాంతోపాటు పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని శరవేగంగా పూర్తి చేయడం ద్వారా అటు పాలమూరు జిల్లాలోని షాద్నగర్ ప్రాంతానికి, పశ్చిమ రంగారెడ్డి జిల్లా మొత్తానికి రాబోయే 2-2.5 సంవత్సరాల్లోనే మీ ప్రాంతానికి కూడా నీళ్లు రాబోతా ఉన్నాయి. ఈ ప్రాంత రైతు బిడ్డలందరూ, వ్యవసాయదారులందరూ సంతోషంగా గడిపే రోజులు ఎక్కువ రోజులు దూరం లేవనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అంటే ఈ రకంగా సర్వతోముఖాభివృద్ధి లక్ష్యంగా, ప్రజలకిచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకోవడమే లక్ష్యంగా పెన్షన్ల పెంపుదల విషయంలో అతి త్వరలోనే 2016 రూపాయల పెన్షన్ ఏప్రిల్ మాసం నుంచి కానీ మే మాసం నుంచి కానీ ప్రారంభం కాబోతా ఉన్నాయి కొత్త ఆర్థిక సంవత్సరంలోనే మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అదే రకంగా ఇచ్చిన ప్రతి హామీ, మొన్న ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని గౌరవ ముఖ్యమంత్రి గారు నిలబెట్టుకునే దిశగా ఇప్పటికే కేబినెట్ సమావేశంలో నిర్ణయాలు తీసుకున్నారు. మొన్న శాసనసభలో బడ్జెట్ కూడా తగిన మొత్తంలో ఈ ఆర్థిక సంవత్సరంలోనే ప్రవేశపెట్టారు. అన్ని రకాలుగా కూడా మరి ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకునే బాధ్యత ఆ సత్తా ఉండే ఏకైక నాయకుడు కేసీఆర్ గారు అనే మాటను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్దాం. పార్లమెంటు మీద, చేవెళ్ల పార్లమెంటు మీద మళ్ళీ గులాబీ జెండా ఎగరవేద్దామని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ, అభ్యర్థి ఎవరైనా, చేవెళ్ల పార్లమెంటు నుంచి నిలబడే అభ్యర్థి ఎవరైనా ఇక్కడ మీరు వేసే ఓటు కేసీఆర్ గారి కోసం అనే మాటను ఖచ్చితంగా గ్రామ గ్రామంలో, ఇంటింటికి, గడప గడపకు మీరు చెప్పాలని చెప్పి కూడా మళ్ళీ కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు యాదన్నకు మళ్ళొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ.